తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో ఇవాళ శ్రీవారు మోహిని రూపంలో దర్శనమిచ్చారు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, ఆ మాయను తన భక్తులు సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటించారు. ఇక ఈ యంత్రం గరుడ వాహన సేవ కన్నుల పండుగ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 3.5 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. మాడ వీధుల్లో 2 లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశారు. గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీనివాసుడు విహరించనున్నారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు గరుడోత్సవానికి వచ్చే విశేష భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఇప్పటికే తిరువీధులన్నీ భక్తులతో నిండిపోయాయి అన్నారు. అదనంగా వచ్చే వారికి రాత్రి ప్రత్యేక క్యూ లైన్ ద్వారా గరుడ సేవ దర్శనం చేయిస్తామని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా మరి కొన్ని గంటల్లో గరుడ సేవ కూడా ప్రారంభం కాబోతుంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. స్వామివారికి ఇష్టమైన వాహనం గరుడ సేవ. ఈ వాహన సేవను వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి ఈ గరుడ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటి అనే అంశాలు మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు ఉన్నారు. వాళ్ళని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణ మధ్య వైభవంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించబడుతుంది. శ్రీవారు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన భక్తులను రక్షించడానికి ఆగమేఘాల మీద నిత్యం గరుత్మంతుడిపైనే వాహనంగా వచ్చి అనేక భక్తుల్ని రక్షించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. గజేంద్ర మోక్షంలో గజరాజుకి బాధ కలిగినప్పుడు స్వామిని ప్రార్థిస్తే గరుత్మంతుడి మీద ఆగమేఘాల మీద వచ్చి స్వామివారు గజేంద్ర మోక్షాన్ని కలిగించారు. అట్లాగే భక్తులు గోవిందనామ స్మరణతోటి శ్రీ గరుత్మంతుడిపై వేంచేసిన మలయప్ప స్వామివారిని దర్శించుకొని ప్రార్థిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసంతో పురాణ ఇతిహాస తార్కాణాలతోటి భక్తులందరూ లక్షలాదిగా తిరుమల క్షేత్రానికి వచ్చి చేరుకుంటారు. మామూలు గరుడ సేవలకు పౌర్ణమి రోజు మిగతా విశేష పర్వదినాల్లో గరుడ సేవ నిర్వహిస్తారు. కానీ ఆ గరుడ సేవలకి ఈ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి నిర్వహించే గరుడ సేవకి ప్రత్యేకమైన విశేషత తిరుమల క్షేత్రంలో సాంప్రదాయ ప్రకారం సంతరించుకున్నది. గరుత్మంతుల పైన వేంచేసిన శ్రీ మలయప్ప స్వామివారికి ఈ మూలవర్ల ఆభరణాలన్నీ కూడా అలంకరణ గావిస్తారు.
ఆ ప్రత్యేకమైన విశేషత ఒక తిరుమల క్షేత్రంలో మాత్రమే ఉంటుంది. అందువల్ల గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. లక్షలాది మంది భక్తులు తిరుమల వేచేసి ఉత్సవమూర్తులను గరుడ వాహనం పైన అట్లాగే మూలమూర్తి ఆభరణాలని మూలమూర్తిని దర్శించుకున్న విశ్వాసం భావనతోటి తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని సకల శుభాలు పొందుతూ ఉంటారు. సాక్షాత్తు మూల విరాట్కి అలంకరించే ఆభరణాలు స్వయంగా గరుడోత్సవం నాడు స్వామివారికి అలంకరణకు వస్తాయి. సంవత్సరంలో ఈ గరుడోత్సవానికి మాత్రమే ఇవి ఆలయం నుంచి బయటికి రావడం అనేది భక్తుల దృష్టిలో స్వామివారే సాక్షాత్తు ఆలయం నుంచి భక్తుల కోసం వెలుపలకు వచ్చారు. అందుకోసమే గరుడ సేవకు అత్యధిక స్థాయిలో తిరుమలకి చేరుకుంటారు. వాహన సేవల కోసం గంటలకు అయినా వేచి ఉండి గరుడోత్సవం రోజు ఈ వాహన సేవను దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులెవరు కూడా చిల్లర నాణ్యాలను వాహనాల మీద విసరకండి, ఇది ఒక పెద్ద దోషం అనేసి కూడా ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.